వైసీపీ విధానంలో 10 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయంపై వివాదం నెలకొంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే వైసీపీ వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తూ ఉంది. వైసీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదని అధికార కూటమి పార్టీలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు ఇప్పటికే ఆ పార్టీ నేతలు వివిధ ప్రాంతాల్లో కాలేజీలను సందర్శిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో ఒకేసారి అన్ని మెడికల్ కాలేజీల సందర్శనకు వైసీపీ సిద్ధమైంది. ఎంత చక్కగా ఉందో చూడండి. ఇటువంటి కాలేజీని 50 సీట్లు ఎన్ఎంసీ ఇమీడియట్లీ భర్తీ చేసుకోండి అని చెప్పి లెటర్ రాస్తే మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు వెనక్కి పంపించినాడు. అసలు ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెక్కడైనా ఉంటాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇంకో లెటర్ కూడా చూడండి. పులివెందుల మెడికల్ కాలేజ్ మంజూరైన సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. సబ్జెక్ట్ విత్డ్రావల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ for establishment of new medical college with 50 MBBS seats at Dr. YSR Government Medical College Pulivendula. మనిషా రాక్షసుడా మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను చెప్పే దాంట్లో మానవత్వం ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? ప్రజలకు అందుబాటులోకి వస్తాయి ఇవన్నీ. పేదవాడికి మంచి జరుగుతాయి, మధ్యతరగతి వాళ్ళకి మంచి జరుగుతాయి. ఇవన్నీ రావడం వల్ల కరెక్ట్గా మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ఇదే చంద్రబాబు నాయుడు గారు కన్నా ముందుకు వెళ్ళి ఉంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో, అంటే గత ఏడాదిలోనే ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పిడుగురాల మరో 4 మెడికల్ కాలేజ్ తరగతులు కూడా ప్రారంభమై ఉండేవి. ఆదోని ఒక నిమిషం మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేనితనం అన్నది ఒక కారణం అయితే, రెండోది ఏమిటి అని అంటే తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇదొక పరాకాష్ట. నిజంగా స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరాకాష్ట ఇది. అది నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి. సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది చెప్పండి? అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది? ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళు మనకు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి? రాష్ట్రంలో కూడా 45,000 స్కూల్ ఎందుకు ఉన్నాయి? ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి? ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లాలోనూ ఎందుకు ఇన్ని ఉన్నాయి? ప్రతి ఊర్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగాను, దేశవ్యాప్తంగాను. ఎందుకు ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు గవర్నమెంటే నడుపుతుంది చెప్పండి? ఆలోచన ఎప్పుడైనా చేసినారా? ఎందుకనంటే ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే పేదవాడు, మధ్యతరగతి వాడు ప్రైవేట్ వాళ్లకు దోపిడీకి బలైపోతాడు. జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్, గవర్నమెంట్ స్కూల్ లేకపోతే ప్రైవేట్ స్కూల్ ఛార్జ్ చేసే ఫీజులు ఎవడన్నా కట్టగలుగుతాడా? జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్ వేర్ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్, అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేసే రేట్లు తట్టుకోగలుగుతారా? గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేట్ బస్సులు నడిస్తే అసలు సామాన్యుడు బస్సు ఎక్కాలంటే భయపడిపోయే పరిస్థితి రాదా? ఇవన్నీ గవర్నమెంట్ బాధ్యతలు. దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ కు చెక్కు పెట్టడం, దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ఆ దోపిడీకి పరాకాష్ట ఏమిటి అని అంటే ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం. ఇది క్లైమాక్స్, హైట్ ఆఫ్ కరప్షన్ అంటే ఇంకా ఇదే. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా.
అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేనొక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా, ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా, అందరూ కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని. ఈ నెల 19న వైఎస్ఆర్సీపీ చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం చేపట్టనున్నట్లుగా ఇవాళ ప్రకటించింది. పార్టీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించింది. తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకంగా ఈ నెల 19న చలో మెడికల్ కాలేజ్ చేపడుతున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకటించింది. నిజంగా దేవుడి దయతో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజెస్ను కట్టే కార్యక్రమంలో ఏదైతే మొదలు పెట్టామో అందులో 5 మెడికల్ కాలేజెస్లో ఈరోజు పిల్లలు అడ్మిషన్స్ తీసుకొని డాక్టర్లుగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ మెడికల్ కాలేజెస్ నుంచి మీరు నేర్చుకునే ఈ చదువు ద్వారా, మీకు వచ్చే ఈ శిక్షణ ద్వారా, ఆ తర్వాత మీరు చేసే సేవ ద్వారా రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాలలో మీరందరూ కూడా ఇంకా మంచి పేరు తెచ్చుకొని గొప్ప డాక్టర్లుగా, గొప్ప మనుషులుగా, గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు అటైన్ దట్ కైండ్ ఆఫ్ ప్రాస్పెరిటీ. ఈరోజు 17 మెడికల్ కాలేజెస్కి సంబంధించిన పనులు ఏదైతే మనం మొదలు పెట్టామో ఇందులో 5 మెడికల్ కాలేజెస్ విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, ఈ 5 చోట్ల మనం మొదలుపెట్టిన కార్యక్రమాలు వేగాన్ని అందుకొని ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కూడా ఈరోజు పిల్లలను తీసుకునే పరిస్థితిలోకి అడుగులు ముందుకు వేగంగా కూడా వేయగలుగుతా ఉన్నాం. లేక తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. దాని తర్వాత మళ్ళీ మరుసటి ఏడాది మరో 7 కాలేజెస్ కూడా అడ్మిషన్ స్థాయిలోకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ నెల 19న ఆయా మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లే పార్టీ యువజన విద్యార్థి విభాగాల ప్రతినిధులు అన్ని వాస్తవాలను ప్రజలకు వివరిస్తారని పార్టీ తెలిపింది. శాంతియుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారని వెల్లడించింది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చలో మెడికల్ కాలేజీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఏర్పాటు చేసిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్ని అప్పటికే 2023-24 విద్యా సంవత్సరంలో 5 కళాశాలల తరగతులు ప్రారంభమయ్యాయి. మిగతా మొత్తం 10 కళాశాలలు ఏవైతే ఉన్నాయో మెడికల్ కళాశాలలు కూటమి ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలని ఒక జీవో జారీ చేసింది. ప్రైవేటు భాగస్వామ్యానికి ఇవ్వడం అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, ప్రజాప్రతినిధులు గాని, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ బినామీ పేర్లతోటి ప్రభుత్వ వైద్య కళాశాలల ఆస్తుల్ని తాకట్టు పెట్టడమే, వాళ్ళకు అప్పనంగా అప్పగించడమే అవుతుందనేది మేము భావిస్తా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తం 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్లు కోవిడ్ పోయింది. మిగతా 3 ఏళ్లలో సుమారు 17 ప్రభుత్వ వైద్య కళాశాలని 8,480 కోట్ల రూపాయలతోటి బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. గతంలో 14 ఏళ్లు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల కూడా ఏర్పాటు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలని
భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వాటిని ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు వెచ్చించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రాష్ట్రానికి వైద్య సీట్లు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 10 కళాశాలని ప్రైవేటు భాగస్వామ్యానికి ఇస్తూ ఒక నిర్ణయం చేసింది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రతిభావంతులైన విద్యార్థులకి మెడికల్ విద్యని దూరం చేయడమే అవుతుందనేది మేము భావిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర హోంమంత్రి అనిత గారు, బీసీ శాఖ మంత్రి సవిత గారు వీళ్ళిద్దరూ జగన్ గారు ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు వెళ్లి ముఖ్యంగా సవిత గారు వెళ్లి సెల్ఫీలు తీసుకొని వాటి గురించి చెప్తా ఉన్నారు. సాక్షాత్తు హోంమంత్రి అనిత గారు ఒక అబద్ధాలు వీడియోలు క్రియేట్ చేసి ప్రజానికాన్ని డైవర్ట్ చేసే విధంగా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. మీరు రండి, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన 17 ప్రభుత్వ వైద్య కళాశాల దగ్గరికి మేము తీసుకెళ్తాం. ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో మేము తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రంలో వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కాలేదని, కేవలం సగం బిల్డింగ్లు కట్టి వదిలేశారని చెప్పి ఆరోపిస్తూ టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు. దీనికి కౌంటర్గా ఇప్పుడు వైసీపీ కూడా తాము కట్టిన మెడికల్ కాలేజీల్ని ప్రజలకు చూపించడం ద్వారా వాస్తవాలను బయటపెడతామని ప్రకటించింది. అయితే ప్రభుత్వం దీనికి అనుమతిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర భవిష్యత్ కొరకు మీ అందరూ చదువుకోవాలి, మీలో కూడా వైద్య వృత్తి చేయాలన్నా సరే ఒక్కొక్క సంవత్సరానికి 20-30 లక్షలు కట్టాలంటే ఎంతమంది దగ్గర ఉంది? అందుకే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. మన పల్నాడు పిడుగురాడలో గురజాల ప్రాంతంలో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీ నెలకొల్పారు. కేవలం 10-20 వేలు సంవత్సరానికి ఊహించండి. ఈ రోజు స్కూల్ ఫీజులు కూడా అంత తక్కువ లేవు. 20-30 వేల రూపాయలకే వైద్య విద్యని అభ్యసించేటట్టు, కారు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు 600 పడక హాస్పిటల్ తీసుకొచ్చి ఉచిత వైద్యం అందించేటట్టు వెనుకడు పడిన ప్రాంతాల్లో తెస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ చెంచాల దగ్గర లంచాలు తీసుకొని కాలేజీ అనుకుంటున్నాడు. చెప్పండి, కనీసం గిట్టుబాటు ధరలు లేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత ఆలోచించుకుంటున్నారా? కనీసం పేద విద్యార్థుల కొరకు కాలేజీలు కూడా పూర్తి చేయలేని, చివరికి ఆ కాలేజీలు అమ్ముకుంటున్న ఈ చంద్రబాబు నాయుడు ఉంటే ఎంత ఉంటే ఎంత షెడ్యూల్ కులాలు కాదు, అడిగితే దాదరగా ఉంటే ఎంత నినాదించాలి. ప్రతి గ్రామం పోవాలి, ప్రతి ఇంటికి కంకణం కట్టుకొని తిరగాలి. ఈ దారి కష్టపడాల్సింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటానికి కాదు. వాడికేం కొత్త, రాజశేఖర రెడ్డి గారు చేశాడు. జగన్మోహన్